హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాయపీ లాగ్స్. ఈరోజు మనం గంగబాయిల కూర టమాటా ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. దీనిలో ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని ముందుగా ఆయిల్ కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత దానిలో ఆనియన్స్ని వేసేయాలి. ఆనియన్స్ కొంచెం ఉడికిన తర్వాత దానిలో ముందుగానే రెడీగా పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న గంగబాయిల కూరని వేసేయాలి. ఇప్పుడు ఈ ఆకుకూర వేసేసిన తర్వాత ఏం చేయాలంటే ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఈ గంగబాయిల కూర వేసిన తర్వాత కాస్త ఉడికించిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని దీనిలో వేసేయాలి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు టమాటాలు ఉడికిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఏం చేయాలంటే దీనిలో ముందుగా దీనికి సరిపడిన సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్తో పాటు పసుపు కూడా యాడ్ చేసి కర్రీని ప్రాపర్గా మిక్స్ చేయాలి. సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ కర్రీని ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే దీనికి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసేసిన తర్వాత ఏం చేయాలంటే కర్రీని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలి. ఎందుకు అంటే కర్రీలో ఒక చుక్క వాటర్ వేసుకుంటేనే మంచిగా కర్రీ ఉడుకుతుంది, ప్లస్ అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుంది. సో నేను కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా గంగబాయిల కూర టమాటాను చేసినట్లయితే కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి. దీనివల్ల మనకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. గంగబాయిల కూరను తినడం వల్ల దీనిలో ఈ ఆకుకూరలో ఫైబర్స్ అనేవి అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడడం మాత్రమే కాకుండా మలబద్ధకం సమస్యను నివారించవచ్చు. దీనిలో ఉన్న సి విటమిన్ అనేది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా గంగబాయిల కూరలో ఉన్న విటమిన్ ఏ అనేది కంటి చూపుకు చాలా మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే.